ఐదేళ్లలో 11% ఒబెసిటీ మన దగ్గరే. మరో 5 ఏళ్లలో పిల్లల్లో ఒబెసిటీ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని యూనిసెఫ్ హెచ్చరించింది. 2030 నాటికి భారత్లో 2.7 కోట్ల మంది పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని, ఇది ప్రపంచ ఒబెసిటీ వాటాల్లో 11% ఉంటుందని రిపోర్ట్లో పేర్కొంది. భారత్లో ఈ తీవ్రతను తెలియజేసేందుకు యూనిసెఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వివరాలను పొందుపరిచింది. NFHS ప్రకారం 2005 నుంచి 6 సంవత్సరంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 1.5% స్థూలకాయం సమస్య ఉండగా 2019 to 21 నాటికి అది 3.4%కి చేరింది. అంటే 15 ఏళ్ల కాలంలోనే 127% పెరుగుదల కనిపించింది. అలాగే టీనేజ్లో ఉన్న గర్ల్స్లో అధిక బరువు కలిగిన వారు 2.4% నుంచి 5.4%కి, బాయ్స్లో 1.7% నుంచి 6.6%కి పెరిగారు. గర్ల్స్లో 125%, బాయ్స్లో ఏకంగా 288% పెరుగుదల కనిపించడం గమనార్హం. ఇక పెద్దవారిలో ఇది 91% పెరుగుదల ఉన్నట్లుగా NFHS సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే దేశంలో సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్యలుగా భావించి వెంటనే డాక్టర్ని కలవండి.